హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బెన్నీ చిన్న 7293. ఈరోజు అయితే మా మిద్ది మీద చాలా చెట్లు ఉన్నాయి వేరే తోటలోకి వేయడానికి. సో ఈరోజు అయితే మా ఇంటి మిద్ది పైన దవనం ఇంకా మరం చెట్టు అయితే ఉంది. సో ఈరోజు అయితే మేము చిన్న ముక్క తెచ్చాం దవనం, కానీ అది ఎంతో పెద్ద పెరిగింది. అది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. దొరకడం నార్మల్ దొరుకుతుంది, కానీ పెరగడం అయితే చాలా రేర్. సో ఈ దవనం చెట్టును అయితే నేను ఇది లేడీస్కి అయితే చాలా ఇష్టము. సో నేను ఈ చెట్టును అయితే ఈ తొట్లోకి అయితే మారబోతున్నాను. సో ఈ చెట్టుకున్న ముదు ముదు కొమ్మలు అయితే ఫస్ట్ అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత అయితే అన్న ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత కింద అయితే కొంచెం ఆకులు తీసుకోండి. సో మీరైతే అంచెమ్మటి పెట్టకుండా మధ్యలో అయితే పెట్టుకోండి. మీ ప్రాబ్లం ఏంటంటే అంచెమ్మటి పెట్టుకున్నారనుకో ఏర్లు కొంచెం లేట్గా వస్తాయి. అదే మధ్యలో ఉందనుకో మంచిగా సమానంగా వస్తాయి. సో నేనైతే సపోర్ట్కి ఇలాంటి కర్ర అయితే తీసుకున్నాను. ఆ కర్ర అయితే తీసుకొని మధ్యలో పెట్టుకుంటున్నాను. సో పెట్టుకున్న తర్వాత అయితే అన్నీ ఒక చోటగా పెట్టిన తర్వాత అయితే తాడుతో మీరు విడిగా కట్టుకోండి. అంతా మధ్యలోకి వచ్చిందాక మంచిగా కట్టుకోండి. సో మట్టి అయితే తీసుకొని ఎర్రమట్టి ఇంకా మామూలు మట్టి అయితే కలుపుకున్న తర్వాత అయితే మీరు మంచిగా వేసుకోండి పైన. సో పైన అయితే ఈ మట్టి వేసుకున్న తర్వాత అయితే దవనం చెట్టు రెడీ అయిపోయింది. సో ఈ చెట్టు అయితే నేను ఇప్పుడు అక్కడ పెట్టబోతున్నాను. సో ఇందాకైతే మనం దవనం చెట్టు అయితే మంచిగా రెడీ చేసుకొని అక్కడైతే పెట్టుకున్నాము. సో ఇప్పుడు మరమ చెట్టు కోసం అయితే నేనైతే ఒక ఖాళీ తొట్టు అయితే తీసుకున్నాను. తొట్టు అయితే తీసుకున్న తర్వాత అయితే ఎండుగడ్డి తీసుకొని దానిలో వేసిన తర్వాత మా అమ్మమ్మకి అయితే మరం చెట్టు చాలా ఇష్టం. మరము దవనం చాలా ఇష్టం. దట్ స్మెల్ లుక్స్ అంటే చాలా ఇష్టం మా అమ్మమ్మకి. సో ఇప్పుడైతే ఈ అంత చిన్నగా ఉండకుండా పెద్దగా అయితే చేయమని మా అమ్మమ్మ నాకైతే ఒక ఐడియా ఇచ్చింది. సో ఇప్పుడైతే నేను దాన్ని చేయబోతున్నాను. సో మీ దగ్గర అయితే ఏదైతే గడ్డ అవుతుందో దాన్ని అయితే మీరు తొట్లోకి వేసుకోండి. సో వేసుకున్న తర్వాత అయితే మీరైతే ఈ మట్టి అయితే కలుపుకోండి. మట్టికి నేనైతే నార్మల్ మట్టి, ఎర్రమట్టి ఇంకా తొట్లో ఉన్న మట్టి అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఎర్రమట్టికి ఏదైతే రాళ్ళు ఉంటాయో ఆ రాళ్ళు అయితే దీనిలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత అయితే మీకు మట్టి అయితే మంచిగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత అయితే దీనిలోకి వేసుకోండి. దాకైతే మట్టి వేసుకోండి. మట్టి వేసుకున్న తర్వాత ఇప్పుడు మరము చెట్టు ఎట్లా రెడీ చేయాలో మీకు చూపిస్తాను, వచ్చేయండి. వేసుకున్న తర్వాత అయితే ఇలాంటి సువ్వను అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత అయితే మీరు హోల్స్ పెట్టుకోండి. మీరు కార్నర్కి మాత్రం పెట్టుకోకండి. కార్నర్కి కనుక మీరు ముక్కలు పెడితే అవి కొంచెం లేట్గా వస్తాయి కొమ్మలు. మిడిల్లో పెట్టుకుంటే మంచిగా కొంచెం ఫాస్ట్గా అయితే వస్తాయి. సో చూసారు కదా ఈ మరం చెట్టు కొమ్మలు అయితే ఎంత సన్నగా ఉన్నాయో, చాలా డెలికేట్ ఇవి. సో మీరైతే కొంచెం కింద కొంచెం ఆకులు అయితే తీసుకున్న తర్వాత మనం పెట్టుకున్న హోల్స్లో అయితే పెట్టండి. సో నేనైతే ఇన్ని హోల్స్ లేవు కాబట్టి నేనైతే ఇన్ని కొమ్మలు ఒకటే చోట అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే మీ చేయితో ఒక హోల్ లాగా అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత అయితే పెట్టుకోండి. అయితే మరణం కొమ్మలు అయితే నాటేశాను. నాటిన తర్వాత అయితే ఇప్పుడు కొంచెం మట్టేసుకోండి. ఇక పైన మట్టేసుకున్న తర్వాత అయితే మనము చెట్టు అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను ఈ తొట్టిని అయితే తీసుకెళ్ళి దవనం చెట్టు పక్కన అయితే పెడుతున్నాను. సో మా అమ్మమ్మ అయితే ఈ మరము, దవనములు, ఈ 3 చెట్లు అయితే చిన్న కొమ్మలతో స్టార్ట్ చేసింది. సో ఇప్పుడైతే ఈ పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు ఆ తొట్లు వేసుకున్నాను. ఆ తొట్లు పెద్దగా అయిన తర్వాత మళ్ళీ ఇంకో తొట్లు వేసుకుంటాను. అవి పెద్ద అయ్యేంత వరకు మనం చేసుకుంటూనే ఉండాలి. కానీ మనం చేసే పని ఏంటంటే దాన్ని బతికియాలి రోజు నీళ్ళు వేసి. ఈరోజు
మనము దవనం చెట్టు అయితే నాటుకున్నాము. ఇంకా మిగతా చెట్లు అయితే ఉన్నాయి, అయితే రేపు చేసుకుంటాను. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.